साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं, संस्कृतान् निस्थितं सर्वं संस्कृतस्य प्रति सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तराय तिमिरोपशान्तये शान्तपावनवचिन्त्य वैभवम् तं नरं वपुषिकुञ्जरं मुखे शिवाय गुरवे గురుగారు మధ్యలో ఆడియో కట్ అవుతుంది గురుగారు. नमः। शिवाय गुरवे नमः। ఆడియో రావట్లేదండి. ఇప్పుడు కూడానండి? ఇప్పుడు వస్తుంది గురుగారు. మనం ప్రతిజ్ఞ చేసుకున్నట్టుగా యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథాన్ని పాఠరూప ప్రవచనానికి మనం ఇక్కడ అందరం సమావేశమై ఉన్నాము. అందరూ నాతో పాటు మ్యూట్ లో ఉంటే చెప్పొచ్చు మంగళాచరణాన్ని. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ అత్రైవోపశమనం యాంతి తస్మై సత్యాత్మనే నమః. జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూః కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్యభూః కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. స్ఫురంతి సీకరా యస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. స్ఫురంతి సీకరా యస్మాత్ ఆనందాస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. నేను లింక్ పంపించానండి గ్రూప్ లో. అదే పురాణ విద్యా గ్రూప్. దానికి మళ్ళీ ఇంకొక గ్రూప్ పెట్టకుండా ఇదే గ్రూప్ లోనే మనం చేసుకుంటూ వెళ్దాం. ఆ లింక్ స్క్రీన్ షేర్ చేస్తే
మొదటి 3 శ్లోకాలు మంగళాచరణం చెప్తున్నారు ఇక్కడ. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ. దేని నుండి అయితే ఎవరి నుండి అయితే భూతములన్నీ అంటే పంచమహాభూతాలన్నీ ఆవిర్భవిస్తున్నాయో, ప్రతిభాంతి స్థితాని చ, దేని వల్ల స్థితిని పొందుతున్నాయో, ఎత్రైవ ఉపశమం యాంతి, ఎక్కడైతే మళ్ళీ ఇవి ప్రలీనమవుతున్నాయో అలాంటి సత్య ఆత్మనే, ఎప్పటికీ సత్యమైనటువంటి, అంటే సత్య శబ్దానికి అర్థం ఎప్పటికీ ఉండేది అని ఒకటైతే, సత్తా స్వతంత్ర సత్తా ఉన్నదానికి సత్యము అని పేరు. అంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆత్మ యొక్క సత్తా మీద ఆత్మ యొక్క ఉనికి మీద ఆధారపడి ఉన్నది. ఏ ఆత్మకైతే ఇంకొక దాని యొక్క ఆధారం అవసరం లేదో, దానికి స్వతంత్ర ఉనికి ఉంటుందో, దానికి సత్య ఆత్మ అని పేరు. అలాంటి సత్యాత్మకి నమస్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా రెండో, జ్ఞాతాజ్ఞానం తథాజ్ఞేయం ద్రష్టా దర్శన దృశ్య భూహు కర్తా హేతు క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. మళ్ళీ ఇంకో విధంగా ఆ పరమాత్మకి నమస్కారం చేస్తున్నారు. జ్ఞాత, జ్ఞానం, తథాజ్ఞేయం. ఇప్పుడు ఇక్కడ జ్ఞానంలో 3 అంశాలు ఉన్నాయి. జ్ఞాత తెలుసుకునేవాడు, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి జ్ఞేయమైనటువంటి విషయం. అలాగే ద్రష్ట చూసేవాడు, దర్శనం చూసేటువంటి వస్తువు, దృశ్యభూహు చూడవలసినటువంటిది. అంటే ఇప్పుడు ద్రష్ట దేన్నైతే చూస్తాడో ఆ దర్శనానికి యోగ్యమైనటువంటి వస్తువు దృశ్యభూహు. చివరికి వెళ్ళి దేన్నైతే దర్శిస్తాడో అది దర్శనం. కర్త, హేతు, క్రియ, ఇవన్నీ కూడా కర్త చేసేవాడు, క్రియల్ని చేసేవాడు, వ్యావహారిక క్రియల్ని చేసేవాడు. హేతు దేని నుండి, ఆ వ్యావహారిక క్రియలన్నీ కూడా దేని నుండి ప్రభవిస్తున్నాయో. అలాగే క్రియ, చేసేటువంటి క్రియ ఉన్నాయి. అంటే ప్రతి దాంట్లో తీసుకుంటే ఈ త్రికములు ఉంటాం వీటిని. అంటే 3 ఉన్నాయి. జ్ఞాన, జ్ఞాతృ, జ్ఞేయము అని. అలాగే జ్ఞానము, జ్ఞాతృ, జ్ఞానం, జ్ఞాతృ, జ్ఞేయ రూప అని అమ్మవారిని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే అక్కడ జ్ఞానము ఆవిడే, జ్ఞాత ఆవిడే, జ్ఞేయము ఆవిడే. ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప. అలాగే ధ్యానము ఆవిడే, ధ్యేయము ఆవిడే, ధ్యానం చేసేవాడు కూడా ఆవిడే అని. అంటే ఎక్కడైతే పరమాత్మని కీర్తించాలో ఈ 3 ఆ పరమాత్మేని కీర్తి అని మాత్రమే చెప్పగలుగుతాం. ఏ శాస్త్రంలో చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఎవరు చెప్పినా. అలాంటి తస్మై జ్ఞప్తి ఆత్మనే, ఆ నిత్య జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మకి, పరబ్రహ్మానికి నమస్కారము. స్ఫురంతి సీకరాయస్మాత్ ఆనందాస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. స్ఫురంతి సీకరాః యస్మాత్ ఆనందాస్యాంబరే వనౌ. ఈ మహానందమైనటువంటి సాగరంలో చాలా చిన్నది ఒక కణం, ఒక చిన్న ఆటం, అంత చిన్నది కణం, సెల్ లాంటిది విషయానందము. నిజంగా విషయానందం ఎంత అంటే, ఈ మహానంద సాగరంలో ఒక చిన్న నీటి బిందు మాత్రమే విషయానందం. ఆ విషయానందం ఎలాంటిది అంటే, ఆ విషయానందము జీవులకి జీవనం. ఆ జీవులందరూ జీవిస్తున్నారు అంటే ఆ విషయానందాన్ని ఆధారం చేసుకుని. అయితే ఆ విషయానందం కూడా బ్రహ్మమే చెప్తున్నారు. ఎలా ఆ విషయానందాన్ని కూడా బ్రహ్మంగానే ఎలా దర్శించాలి అంటే, అనంతమైనటువంటి మహానందమైనటువంటి సాగరంలో ఈ విషయానందం కూడా ఒక భాగమే, ఒక చిన్న కణమే అని దర్శించాలి.
అలా విషయానంద రూపంలో సమస్త జీవుల యందు ఉంటున్నటువంటి బ్రహ్మానందాత్మకి నమస్కారము అని ఈ 3 శ్లోకాల్లో యావత్ యోగ వాసిష్టంలో చెప్పబోయేటువంటి విషయాన్ని సమస్తంగా నిరూపించారు. సత్యాత్మ, జ్ఞప్త్యాత్మ, బ్రహ్మానందాత్మ అని మళ్ళీ 3గా చెప్పారు కదండి. ఒకటే అంటున్నారు, మళ్ళీ 3 అంటే ఆ 1 అంటారా, 2 అంటారా, 3 అంటారా అని చెప్పి మొత్తం గ్రంథం అధ్యయనం చేసిన తర్వాతే మనం నిష్కర్షకి రావచ్చు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆ ఆత్మని ఎలా ఎలా వర్ణిస్తున్నారంటే, ఒకటి మొదలు సత్యాత్మ అని, రెండవది జ్ఞప్త్యాత్మ అని, మూడవది బ్రహ్మానందాత్మ అని, ఇలా 3 రకాలుగా కూడా చెప్పబడుతున్నది ఒకటే ఆత్మ. అది నిరూపించబోతున్నారు ఇక్కడ. ఎలా అంటే కథల ద్వారా. ఒక్క నిమిషం. చిన్న చిన్న కథల ద్వారా, ఉపోద్ఘాతాల ద్వారా, వీటన్నిటి ద్వారా క్లిష్టమైనటువంటి వేదాంత విషయాలని చిన్న చిన్న కథల ద్వారా, కథల్లో ఉండేటువంటి పాత్రల ద్వారా నిరూపించబోతున్నారు. ఇది నిజంగా జరిగిందా, జరగలేదా, ఇవన్నీ విషయాన్ని పక్కన పెడితే ఇది వాల్మీకి మహర్షి ఉపదేశంగానే కనిపిస్తున్నది. ఎలా ప్రారంభమైంది, ఉపోద్ఘాతం ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కథ ఆరంభం మొదలు పెడుతున్నారు ఇక్కడ 4వ శ్లోకం నుంచి. సుతీక్ష్ణో బ్రాహ్మణ కశ్చిత్ సంశయాకృష్టమానసః అగస్తేరాశ్రమం గత్వా మునిం పప్రచ్ఛ సాదరం. సుతీక్ష్ణుడు అన్నటువంటి ఒక బ్రాహ్మడు కశ్చిత్ ఒకసారి సంశయాకృష్ట మానసః, సంశయాలతో నిండి ఉన్నటువంటి మనసు గలవాడై, అగస్తేహే ఆశ్రమం గత్వా, అగస్త్య మహర్షి, అగస్తి ఆశ్రమం, అగస్త్య మహర్షి అనట్లేదు ఇక్కడ, అగస్తి మునీంద్రుడు, అగస్తి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి మునిం పప్రచ్ఛ సాదరం. అగస్తి పుత్రుడు అగస్త్యుడు. అగస్త్య మహర్షి యొక్క తండ్రి గారి పేరు అగస్తి. అగస్తి మునీంద్రుడి ఆశ్రమానికి వెళ్ళి ఇలా అడిగాడు. సుతీక్ష్ణ, చెప్పండి. సుతీక్ష్ణ ఉవాచ భగవన్ ధర్మ తత్వజ్ఞ సర్వశాస్త్ర వినిశ్చిత సంశయోస్తి మహానేక త్వమేతం కృపయా వద. సంశయోస్తి మహాన్ ఏకః త్వం ఏతం కృపయా వద. భగవాన్ ఆయన ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు అంటే, హే భగవాన్, భగ అంటే ఐశ్వర్యం గలవాడు. ఎలాంటి ఐశ్వర్యం అంటే వైరాగ్యాది ఐశ్వర్య సంపన్నుడైనటువంటి వాడిని భగవన్ అంటారు. 6 రకాల ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు. ఆ షడైశ్వర్యాలు ఎవరికైతే ఉంటాయో, జ్ఞానము, వైరాగ్యం ఇత్యాదులన్నీ, వారిని భగవన్ అంటారు, భగవాన్. అలాగే ధర్మతత్వజ్ఞ, ధర్మము తత్వము రెండూ తెలిసిన వాడివి ధర్మతత్వజ్ఞ. సర్వశాస్త్ర వినిశ్చిత. ఇంకా ఆయన ఎలా పొగుడుతున్నారంటే, సర్వశాస్త్రములు అధ్యయనం చేసి నిశ్చయమైనటువంటి బుద్ధి గలవాడా, సర్వశాస్త్ర వినిశ్చిత. సంశయోస్తి మహాన్, గొప్ప సంశయం వస్తుంది. రామచంద్ర ప్రభు. సంశయోస్తి మహాన్ ఏకస్త్వం ఏతం కృపయా వద. నాకు గొప్పదైనటువంటి సంశయం అంటే, పెద్ద సంశయం ఉంది, నువ్వు ఒక్కడివే దాన్ని తీర్చగలవు. ఏంటా సంశయము అంటే, ఇది మనందరికీ ఉండేటువంటి సంశయమే. యోగ వాసిష్టం ఇంతకుముందు వశిష్ఠ మహర్షి రాముడికి ఉపదేశించినటువంటి నిన్నే వశిష్ఠ గీత అని కూడా పేరు గల యోగ వాసిష్టాన్ని మనందరికి ముందు తీసుకురావడానికి ఒక సందర్భం కావాలి కదా. ఆ సందర్భమే ఇప్పుడు
చంద్ర. సుతీక్ష్ణ అగస్తి సంవాదంగా ఇక్కడ తీసుకొస్తున్నారు. సుతీక్ష్ణుడి పెద్ద సంశయం ఏంటి అంటే, మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్ష సాధనం ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణం. మోక్షానికి కారణం ఏంటి? కర్మ జ్ఞానం. మోక్షానికి కారణము కర్మనా, లేకపోతే మోక్ష సాధనం జ్ఞానమా, లేదా ఈ రెండూ కూడా కర్మ జ్ఞానమా? వినిశ్చిత్య ఏకం కథయ కారణం. ఇక్కడ అర్జునుడు ఎలాగైతే అడిగాడో కృష్ణుణ్ణి, ఒకసారి కర్మ అంటావు, ఒకసారి జ్ఞానం అంటావు, రెండిట్లలో ఏది తన్మే బ్రూహి అని ఎలాగైతే అడిగాడో, నిశ్చిత్య తన్మే బ్రూహి, నువ్వు మొదలు డిసైడ్ అయి నాకు చెప్పు అని అడిగాడు కదా అర్జునుడు. అలాగే కానీ ఇక్కడ సుతీక్ష్ణుడు అగస్త్య మహర్షిని చాలా దీనంగా జిజ్ఞాసతో అడుగుతున్నాడు. మోక్షానికి కారణం ఏంటి? కర్మనా? సో మోక్ష సాధనం జ్ఞానమా? లేదా రెండా? కర్మ చేస్తూ జ్ఞానాన్ని అనుష్ఠించాలా, లేదా జ్ఞానాన్ని సాధన చేస్తూ కర్మని కూడా అనుష్ఠించాలా? అసలు ఏంటి ఈ మూడు ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరికి వెళ్ళిన తర్వాత నిష్కర్ష మనకు తెలుస్తుంది. దానికి అగస్త్య మహర్షి ఇలా చెప్తున్నారు. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాఖే పక్షిణాం గతిః తథైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం. అగస్త్య మహర్షి మనందరికీ తెలిసినటువంటి విషయానికంటే భిన్నమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. అంటే ఏంటి, శంకరాచార్యులు జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. ఇక్కడ అగస్త్య మహర్షి ఏమో ఉభాభ్యామేవ పక్షాభ్యాం. ఎలాగైతే పక్షి రెండు రెక్కలతోనూ ఒక్క రెక్క ఉందనుకోండి, ఏ పక్షి ఎగరలేదు. రెండూ రెక్కలు పనిచేస్తేనే కే పక్షిణాం గతి, ఆకాశంలో ఆ పక్షి యొక్క గతి ఎలాగైతే ఉంటుందో, తథైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమపదం. జ్ఞానము కర్మ రెండూ ఉంటేనే పరమపదం వస్తుంది, మోక్షం వస్తుంది. కేవలాత్ కర్మణో జ్ఞానాత్ నహి మోక్షోభిజాయతే కింతు ఉభాభ్యాం భవేన్ మోక్షం సాధనం తు ఉభయం విదుః. కేవలాత్ కర్మణః జ్ఞానాత్ నహి మోక్షః అభిజాయతే. కేవలం కర్మతో కానీ కేవలం జ్ఞానంతో కానీ మోక్షము రాదు. ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది అనే విషయాన్ని మనం మళ్ళీ దాన్ని కూలంకుషంగా విచారం చేద్దాం. ఎందుకంటే సుతీక్ష్ణుడి యొక్క స్థితిని, మనస్థితిని, ఆయన ఉన్నటువంటి స్థితిని అర్థం చేసుకొని ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఉపదేశము శిష్యుడి యొక్క స్థితిని, అతని స్థాయిని బట్టి, అతని యోగ్యతను బట్టి ఉపదేశం ఉంటుంది. ఇప్పుడు సుతీక్ష్ణుడి లాగానే మనమందరం కూడా ఉన్నాం. మనమందరము జ్ఞానాదేవత కైవల్యం అని 100 సార్లు చెప్పినా మనం అర్థం చేసుకునేటువంటి స్థాయిలో మనం లేము. కర్మల్ని వదిలేయాలా, అవే కర్మల్ని మనల్ని వదిలేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే శంకరాచార్యులు కూడా ఇదే చెప్పారు. కర్మ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ సుఅనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచతి కామ్యే మతిస్త్యజ్యతాం. వేదాధ్యయనం చెయ్యి, వేదం చెప్పినటువంటి కర్మ బాగా అనుష్ఠానం చెయ్యి. కామ్యే మతిస్త్యజ్యతాం తేనేశ్య విధీయత. అయితే దాని ద్వారా వచ్చిన ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించు అన్నారు. ఇక్కడ సుతీక్ష్ణుడికి కూడా అగస్త్య మహర్షి ఉపదేశం ఎలా చేస్తున్నారు అని చూద్దాం. కేవలాత్ కర్మణః జ్ఞానాత్ నహి మోక్షః అభిజాయతే. కేవలం కర్మ ఉన్నా మోక్షం రాదు, కేవలం జ్ఞానం కూడా మోక్షం రాదు. కింటు ఉభాభ్యాం భవేన్ మోక్షం సాధనం తు ఉభయం విదుః. ఆ రెండూ ఉంటేనే, కర్మ జ్ఞానం రెండూ ఉంటేనే మోక్షం సిద్ధిస్తుంది. ఉభయం విదుః, ఆ రెండింటినీ మోక్షోపాయాలని చెప్పేసి జ్ఞానులు, తెలుసుకున్న వాళ్ళు దాన్ని చెబుతారు. అయితే దీన్ని నేను నిరూపించడానికి ఆయన ఒక కథ ప్రారంభం చేస్తున్నారు. అస్మిన్నర్థే పురావృత్తం ఇతిహాసం వదామి తే.
कारुण्याख्यः पुरा कश्चित् ब्राह्मणोऽधीतवेदकः अग्निवेश्यस्य पुत्रो भूत् वेदवेदाङ्गपारः गुरोरधीतविद्यः सन् ఆజగామగృహం ప్రతి 9-10 శ్లోకాలు కూడా చెప్తున్నాము. రాఘవేంద్ర గారు ఏ శ్లోకం చెప్తున్నామో అది హైలైట్ చేస్తే అందరికి అస్మిన్ అర్థే పురావృత్తం ఇతిహాసం వదామితే. ఇంతకుముందు పురావృత్తం ఆవృత్తం ఇతిహాసం, ఇంతకు ముందు జరిగినటువంటి ఒక ఇతిహాసాన్ని నీ కొరకు నేను చెప్తున్నాను. అస్మిన్ అర్థే అంటే మోక్షానికి కర్మ జ్ఞానము రెండు హేతువులు చెప్పడానికి. కారుణ్యాఖ్య పురా కశ్చిత్, కారుణ్యుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. కారుణ్యాఖ్య పురా కశ్చిత్ బ్రాహ్మణో అధీత వేదక, వేదాధ్యయనం చేసినటువంటి వాడు కారుణ్యుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అగ్నివేశ్యస్య పుత్రోభూత, ఆయన అగ్నివేశ్యుడి యొక్క కుమారుడు. వేద వేదాంగ పారగ గురోహో అధీత విద్య సన్ ఆజగామ గృహం ప్రతి, గురువు నుండి విద్యల్ని అధ్యయనం చేసినటువంటి వాడు గృహం ప్రతి ఆజగామ, గృహానికి చేరుకున్నాడు. తస్థావ కర్మకృత్తీష్ణం సంశయానో గృహే తదా అగ్నివేశ్యో విలోక్యాథ పుత్రం కర్మ వివర్జితం ప్రాహయేతద్వచో నింద్యం గురుః పుత్రం హితాయ చ. ఇప్పుడు ఇంటికి వచ్చాడు వేదాధ్యయనం చేసి గురువు నుండి, ఇప్పుడు ఏమీ చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చున్నాడు కదా. తస్థావ కర్మకృత్ తూష్ణీం సంశయానో గృహే తదా, కర్మల ఎందు వీటి ఎందు సంశయం కలిగినటువంటి వాడు కర్మల్ని త్యజించి తూష్ణీం భావాన్ని వహించి ఉన్నాడంట. అగ్నివేశ్య విలోక్య అథ పుత్రం కర్మ వివర్జితం ప్రాహ ఏతద్వచో అనింద్యం గురుః పుత్రం హితాయ చ. ఇప్పుడు ఆయన గురువు ఎవరు? అగ్నివేశ్యుడు గురు. ఎవరికైనా మనందరికీ మన తండ్రి మొదటి గురు. ఇక్కడ కూడా ఆ కారుణ్యుడికి కూడా అగ్నివేశ్యుడు మొదటి గురు. అలాంటి గురువు అయినటువంటి అగ్నివేశ్యుడు పుత్రభావం కంటే ఇక్కడ శిష్యభావంతో చెప్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే అక్కడ పుత్రభావం ఉందా శిష్యభావం ఉందా అంటే పుత్రభావం లేదు, శిష్యభావమే ఉంది. గురువు అనుకున్నాడు తను తాను. ఆయన అగ్నివేశ్యుడు ఇతను నా పుత్రుడి కంటే ఇతనికి నేను గురువుని, ఇతన్ని సన్మార్గంలో పెట్టాలి. ఏదో సంశయాకుల చిత్తుడై కర్మలన్నింటినీ త్యజించి ఊరికే కూర్చున్నాడు. ఇతనికి ఏదైనా అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, అతనితో మాట్లాడాలి అని చెప్పి ఇలా అడిగాడు. ఇలా చెప్తున్నాడు. అగ్నివేశ్య ఉవాచ కిమేతత్ పుత్ర పురుషే పాలనక స్వకర్మణ. ఏమైందా నీకు? అసలేంటి నీవు స్వకర్మలు ఎందుకు పాటించట్లేదు? నువ్వు అకర్మ నిరత సిద్ధం కథం ప్రాప్స్యసి తద్వదా కర్మణో అస్మాన్ నివృత్తే కిం కారణం తన్నివేద్యతాం. అకర్మ నిరత సిద్ధిం కథం ప్రాప్స్యసి. నువ్వు కర్మ లేకుండా ఉంటే సిద్ధిని ఎలా పొందగలుగుతావు? కర్మణ అస్మాన్ నివృత్తే కిం కారణం తన్నివేద్యతాం. నువ్వు కర్మలని నివృత్తుడం ఎందుకు అయ్యావో ఆ కారణాన్ని చెప్పు నువ్వు నాకు. అప్పుడు అంటే ఒక తండ్రి కొడుకు దగ్గర మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎలాంటి కొడుకు దగ్గర అంటే వేదాధ్యయనం అన్ని చేసినటువంటి కొడుకు దగ్గర మాట్లాడుతున్నప్పుడు, అతను ఎందుకు కర్మలు వదిలేశాడా అని మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఏం సాధించాలనుకుంటున్నావు? కర్మలు వదిలేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? కర్మలు వదిలేస్తే సిద్ధిని ఎలా పొందగలుగుతావు? నువ్వు వేదాధ్యయనం చేశావు, వేదాధ్యయనానికి సిద్ధి ఏంటి? యజ్ఞయాగాది కర్మల్లో యజ్ఞయాగాది కర్మలు యజనం యాజనం, యజ్ఞయాగాది కర్మలు అనుష్ఠించడం అనుష్ఠింప చేయటం ఇక్కడ సిద్ధి. లేదా అధ్యయనం అధ్యాపనం, దీంట్లో సిద్ధి. అవి రెండు. ఈ దానం ప్రతిగ్రహం ఉండనే ఉన్నాయి. అయితే అవన్నీ వదిలేసి నువ్వు ఊరికే కూర్చుంటే సిద్ధి ఎలా పొందగలుగుతావు నువ్వు అంటే అప్పుడు కారుణ్యుడు అంటున్నాడు,
యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాముపాసయేత్ ప్రవృత్తి రూపో ధర్మోయం శృత్యా స్మృత్యా చ చోదితః. యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాముపాసయేత్ ప్రవృత్తి రూపః ధర్మః అయం శృత్యా స్మృత్యా చ చోదితః. శృతి స్మృతి రెండింటి చేత కూడా మరణ పర్యంతము అగ్నిహోత్రం చెయ్యాలి అని ప్రతిరోజు ప్రతినిత్యము సంధ్యావందనం చెయ్యాలి అని చెప్పి శృతి స్మృతి వాక్యాలు ఉన్నాయి. కానీ ఇవేంటి ప్రవృత్తి ధర్మాన్ని తెలుపుతున్నాయి. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి. కశ్యప మరీచి బ్రహ్మలని బ్రహ్మగారు సృష్టి చేసి మానసపుత్రులను సృష్టి చేసి వారికి ప్రవృత్తి మార్గాన్ని బోధించి వారిని ప్రవృత్తి మార్గాన్ని అందరి చేత ఆచరింపజేయమని చెప్పేసి వారికి ఆదేశించి సనక సనందన సనత్ కుమార సనత్సుజాతీలు అనేటువంటి నలుగురు మానసపుత్రులను సృష్టించి వాళ్ళకి నివృత్తి మార్గాన్ని బోధించి వాళ్ళ ద్వారా నివృత్తి మార్గాన్ని ప్రచారింపజేశారు బ్రహ్మగారు. వారి యొక్క మానసపుత్రులు అంటే ఆయన రెండు రకాలుగా చేశాడు. ఈ యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యం ఉపాసయేత్, ఈ వాక్యాలు శృతుల్లో స్మృతుల్లో ప్రవృత్తి మార్గాన్ని చెబుతున్నాయి. ఇవి నివృత్తి మార్గాన్ని చెప్పట్లేదు. న ధనేన భవేన్ మోక్ష కర్మణా ప్రజయానవా త్యాగమాత్రేణ కిం త్వేకే యతయో అశ్నంతి చామృతం. న ధనేన భవేన్ మోక్ష, డబ్బుతో మోక్షం రాదు. కర్మణ ప్రజయానవా, కర్మల చేత ప్రజల చేత సంతానం చేత రాదు. త్యాగమాత్రేణ కిం తు ఏకే యతయోహో అశ్నంతి చామృతం. త్యాగమాత్రము చేతనే యతులందరూ కూడా అమృతత్వాన్ని పొందుతున్నారు. ఇది వేదం కూడా ఇలాగే చెప్తోంది. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. న కర్మణ న ప్రజయా న ధనేన, ఆ వేదవాక్యాన్ని ఆయన తిరిగి చెప్తున్నారు ఇక్కడ. న ధనేన భవేన్ మోక్ష కర్మణ ప్రజయానవా త్యాగమాత్రేణ కిం తు ఏకే యతయః అశ్నంతి చామృతం. ఇది శృతిద్వయోర్मध्ये కిం కర్తవ్యం మయా గురో ఇది సందిగ్ధతాం గత్వా తూష్ణీభూతోస్మి కర్మణి. ఇలా రెండు శృతి వాక్యాలు ఉన్నాయండి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ నిత్యం సంధ్యం ఉపాసయేత్ అని వేదంలో ఉంది. ఇది వేదమే చెప్తోంది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అని ఇది కూడా వేదమే చెప్తోంది. మరి ఈ రెండు వాక్యాలకి పరస్పర భేదం ఉందిగా. ఒకటేమో కర్మల్ని ఆచరించు, యావజ్జీవం కర్మల్ని ఆచరించు అని చెప్తోంది. ఇంకోటేమో కర్మల్ని ఆచరించడం వల్ల గాని ధనము చేత గాని సంతానం చేత గాని నీకు మోక్షం రాదు. త్యాగము చేత మాత్రమే, అన్నిటిని వదిలేస్తే మాత్రమే నువ్వు మోక్షాన్ని అమృతత్వాన్ని పొందగలుగుతావు అని రెండు వాక్యాలు వేదమే చెప్తోంది. ఇది శృత్యోహో ద్వయోహో మధ్యే, ఈ రెండు శృతుల మధ్య కిం కర్తవ్యం మయా గురో. ఇప్పుడు కారుణ్యుడు కూడా ఆయన తండ్రిగా అనుకోవట్లేదు, ఆయన్ని అగ్నివేశ్యుడిని గురువుగా అనుకొని ప్రశ్న వేస్తున్నాడు. పిచ్చిగా సమాధానం చెప్పట్లేదు ఆయన. ఆయన ఆయన చాలా గౌరవంగా ప్రశ్న వేస్తే అంతే గౌరవంగా కారుణ్యుడు కూడా జిజ్ఞాసతో ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు వీళ్ళు కలిసి పెరిగినా కూడా, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుణ్ణి, నీవు నాకు గురువువి అని చెప్పేంత వరకు తత్వం బోధించలేదు కృష్ణుడు. శిష్యుడికి మాత్రమే ఉపదేశించాలి. వాడు కొడుకైనా సరే, పుత్రుడైనంత మాత్రం చేత వాడికి ఉపదేశం చేయాలని లేదు. పుత్రుడు శిష్యుడైతే మాత్రమే ఉపదేశం చేయాలి. ఇది శృత్యోహో ద్వయోహో మధ్యే కిం కర్తవ్యం మయా గురో ఇది సందిగ్ధతాం గత్వా తూష్ణీభూతోస్మి కర్మణి. ఇంకా ఏమి చెయ్యాలో తోచక నేను ఊరికే
ఉండిపోయాను. ఇత్యుక్త్వా తాత బిభ్ర ఇత్యుక్త్వా తాత విప్రోసౌ కారుణ్యో మౌనమాగతః తథా విధిం సుతం దృష్ట్వా పునః ప్రాహ గురుస్సుతం. ఇప్పుడు అగస్తి మహర్షి మళ్ళీ చెప్తున్నాడు. ఆ కథ ఈ కథ చెప్తున్నది ఎవరు? అగస్తి మహర్షి. ఎవరికి కథ దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఓ చిక్కుముడి లాగా ఉంటుందండి. ఎవరికి కథ చెప్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పేసి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్తున్నారు? ఇది అగస్తి మహర్షి చెప్తున్నారు. అగస్తి మహర్షి అగ్నివేశ్య కారుణ్యుని యొక్క సంవాదాన్ని ఇక్కడ ఉటంకిస్తూ కర్మ జ్ఞానము రెండూ కావాలి అనే దానికి ఉదంతం చెప్తాను అని చెప్పి ఎవరికి మొదలు పెట్టారు? ఎవరి కొరకు చెప్తున్నారు? సుతీక్ష్ణుడి కొరకు చెప్తున్నారు. దీంట్లో సంవాదం వస్తుంది. ఆ మామూలుగా మనం మ్యాథమెటిక్స్ లో చేసేటప్పుడు ఆ స్మాల్ బ్రాకెట్స్, మ్యాథమెటిక్స్ లో కానీ ప్రోగ్రామింగ్ లో కానీ చూస్తున్నప్పుడు ఆ బ్రాకెట్స్ పెడతాం. అవి ఆ లోపల బ్రాకెట్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా ఒక విషయం, దాని తర్వాత బయట బ్రాకెట్స్ లో ఆ బ్రేసెస్ ఎలాగా ఉంటాయో, ఫ్లవర్ బ్రాకెట్స్ లేకపోతే స్క్వేర్ బ్రాకెట్స్ లేకపోతే పెరెంథసిస్ ఎలా ఉంటాయో అలాగే ఈ సంవాదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అగస్త్య మహర్షి మళ్ళీ చెప్తున్నారు, ఇలా ఇత్యుక్త్వా తాత విప్రహ అసౌ కారుణ్యః మౌనమాగతః తథా విధిం సుతం దృష్ట్వా పునః ప్రాహ గురుస్సుతం. ఈయనను చూసి, సుతీక్ష్ణుని చూసి, తాత ఓ తండ్రి నాయన, ఇలా కారుణ్యుడు అగ్నివేశ్యుడి దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ మౌనంగా ఉండిపోయాడంట. ఏం చేయాలో తెలియకుండా ఉన్నానండి అని వాదించట్లేదు. నిజంగా ఆర్తితో ఉన్నాడు, ఏం తెలుసుకోవాలని. చెబితే నాన్నగారి ప్రథమ గురువు అయినటువంటి నాన్నగారు చెప్తే వినాలనుంది. అంటే వినాలనుందా, వారు చెప్పగలుగుతారా, ఉపదేశం చేయగలుగుతారా, లేకపోతే వేరే ఏమైనా చెప్తారా తెలియదు. తనలో జరుగుతున్నటువంటి ఆ మన సంఘర్షని ఆయన 3 ముక్కలో చెప్పేశారు. ఇది విన్న తర్వాత కారుణ్ణి చూసి అగ్నివేశ్య మహర్షి ఇలా చెప్తున్నారు, శృణుపుత్ర కథామేకాం. మళ్ళీ ఈయన ఒక కథ చెప్తున్నారు. ఇప్పుడు కథగా ప్రారంభమైంది యోగ వాసిష్టం. సుతీక్ష్ణుడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అగస్త్య మహర్షి అగ్నివేశ్య కారుణ్య కథ చెప్తానని ప్రారంభం చేశాడు. ఇప్పుడు అగ్నివేశ్యుడు మళ్ళీ ఒక కథ చెప్తున్నాడు. తర్వాత సురుచి కథ అక్కడ చెప్పబోతున్నారు ఆయన. చూద్దాం ఆయన ఏం కథ చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లోపల ఇంకొక కథ వచ్చింది. ఉపోద్ఘాతంలోపు ఒక ఉపకథ, దానిలో ఇంకో ఉపకథ, దాంట్లో మళ్ళీ ఇంకో కథ వస్తుంది. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు ఎవరెవరి మాటలు ఎక్కడెక్కడ ముగించారో దాని కంక్లూజన్స్ ఏంటి మనం చూసుకుంటూ వెళ్ళాలి. శృణుపుత్ర కథామేకం తదర్థం హృదయేఖిలం మత్తోవధార్య పుత్రత్వం యథేచ్ఛసి తథా కురు. శృణుపుత్ర కథామేకం, నేను ఒక కథని చెప్తాను నీకు. హృదయే అఖిలం తదర్థం హృదయే అఖిలం మత్తః అవధార్య. నువ్వు నేను చెప్పిన దాన్ని మనసులో బాగా అవధారణ చేసుకొని, దాన్ని బాగా అర్థం చేసుకొని, యథేచ్ఛసి తథాకురు, నీకు ఎలా అనిపిస్తే ఎలా చెయ్యి. ఉపదేశం కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. నేను ఒక కథ చెప్తాను, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అని చెప్పట్లేదు ఆయన. నేను ఒక కథ చెప్తాను, దాని నుంచి వచ్చినటువంటి నిష్కర్షణ నీవు అర్థం చేసుకుని, బాగా అర్థం చేసుకుని ఎలా అనిపిస్తే అలా చెయ్యాలి. ఎందుకంటే ఇతను అడిగిన ప్రశ్న సబబు అది. శృతుల్లో వైవిధ్యం రెండు శృతి వాక్యాలు 2 రకాలుగా ఉన్నాయండి. అప్పుడు అలాంటప్పుడు ఏం చెయ్యాలి రాఘవేంద్ర గారు? విరుద్ధమైనటువంటి శృతులు ఉంటే ఏం చేయాలి? ఆత్మనస్తుష్టి. ఇప్పుడు కారుణ్యుడు ఆత్మనస్తుష్టి కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో తెలియట్లేదు ఆయనకి. ఎందుకు? తుల్య బల విరోధము. దీంట్లో ఏది తుల్యము, ఏది బలము, అంటే ఇవి 2 వాక్యాలు సమానమేనా? రెండిట్లలో బలం సమానమేనా? లేదా రెండింటికి ఒకదానికొకటి విరుద్ధమా? ఎవరు ఆచించాలి, ఎవరు అధికారి, ఎవరు అధికారి కాదు?
మొదటిది ఆచరించడానికి ఎవరు అధికారి, రెండవది ఆచరించడానికి ఎవరు అధికారి అని తెలియకుండా ఉన్నారండి. గురువు మెరగాలి. అందుకోసం అగ్నివేశుడు ఈయన నిజంగా కారుణ్యుడు, నిజంగా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఏ కిం కర్తవ్య మూఢుడై ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నాడు. అతను విపరీతంగా మాట్లాడట్లేదు. ఏమండి వేదం నిత్యమా, వేదం అబద్ధమా, ఇవన్నీ మాట్లాడట్లేదు. అంటే వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి అతను, గురువుముఖ చేసినటువంటి అతను వేదార్థాన్ని కూడా తెలుసుకొని వేదంలో ఉన్నటువంటి ఏ వాక్యాన్ని పాటించాలి అనే సందిగ్ధ మనసు కూడా ఉన్నాడు కదా. అతనికి అంతే అంతే బాగా ఉపదేశం చేస్తున్నాడు. ఇక్కడ నేను ఒక కథని చెప్తాను, దాని మనసులో బాగా అర్థం చేసుకొని నీకు ఎలా అనిపిస్తే ఎలా చెయ్యి. గురు చిరునామ కాచిత్ స్త్రీ అప్సరో గణ ఉత్తమా ఉపవిష్టా హిమవత శిఖరే శిఖ సంవృతే. సురుచి అనేటువంటి ఒక స్త్రీ అప్సరగణాల్లో ఉత్తమురాలావిడ. ఒకసారి ఏం చేసింది అంటే ఉపవిష్ట హిమవత శిఖరే, హిమాలయ పర్వత హిమశిఖరం పైన ఒకసారి కూర్చొని ఏం చేస్తుందంట ఆవిడ అంటే ఉపవిష్ట హిమవత శిఖరే శిఖి సంవృతే. రమంతే కామ సంతప్తా కిన్నర్యో యత్ర కిన్నరైః స్వర్ధున్యాఘేన సంసృష్టే మహాఘౌఘ వినాశినా. ఇప్పుడు ఇంకా దూతం ఇంద్రస్య గచ్చంతి ఇక్షే దదర్శస అంత గచ్చంతం అంతరిక్ష దూతం ఇంద్రస్య గచ్చంతం అంతరిక్షే దదర్శస తమువాచ మహాభాగా సురుచిశ్చాప్సరోవరా. ఇప్పుడు ఈవిడ అప్సర, కిన్నరీ సమూహాలు కామక్రీడలు జరుపుతున్నటువంటి ఆ చోట కూర్చొని విహారం జరుపుతున్నటువంటి మయూరములు ప్రమోద క్రీడలు చేస్తున్నటువంటి ఆ ప్రదేశమున పాపనాశియగు గంగా నది ప్రవహించినటువంటి ఆ హిమవత్ పర్వతమున శిఖరమున సురుచి అనేటువంటి అప్సర కూర్చొని ఉన్నది. ఇక్కడ ఉపవిష్టా హిమవత శిఖరే శిఖి సంవృతే రమంతే కామ సంతప్తా కిన్నరో యత్ర కిన్నరా స్వర్ధన్యాఘో ఆఘేన సంసృష్టే మహాఘౌఘ వినాశిన. మహాపాపాలని తొలగించేటువంటి గంగా నది ప్రవహిస్తున్నటువంటి ఆ హిమవత్ పర్వతం మీద కూర్చున్నటువంటి ఆవిడ ఒకసారి ఆకాశంలో వెళ్తున్నటువంటి ఇంద్రస్య గచ్చంతం అంతరిక్షే దదర్శస. ఇంద్రుడి దూత అలా వెళ్తూ ఉంటే ఆవిడ చూసిందంట. చూసి వెంటనే ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టిందంట. సురుచివాచ దేవదూత మహాభాగా కుత ఆగమ్యతే త్వయా అధునా కుత్ర గంతాసి తత్సర్వం కృపయా వద. ఓ దేవదూత మహాభాగా, గొప్పవాడా, మహానుభావ, ఎక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? కుత ఆగమ్యతే, ఎక్కడి నుంచి వస్తున్నావు? త్వయా అధునా కుత్ర గంతాసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అవంతా కూడా అని చెప్పు. ఇప్పుడు దేవదూత చెప్తున్నాడు, సాధు పృష్టం త్వయా శుభ్రు యథావత్ కథయామితే అరిష్టనేమి రాజర్షి దత్వా రాజ్యం సుతాయ వై వీతరాగస్య ధర్మాత్మా నిర్యయౌ తపసేవనం తపశ్చర్యత్యసౌ రాజా పర్వతే గంధమాదనే. సురుచి శుభ్రు, మంచి భ్రువులు కలదానా అని, మంచి కనుబొమ్మలు కలదానా, సాధు పృష్టం త్వయా, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు, యథావత్ కథయామితే, ఏమేం జరిగిందో అంతా చెప్తాను. అరిష్టనేమి రాజర్షి దత్వా రాజ్యం సుతాయవై. అరిష్టనేమి అనేటువంటి రాజు తన పుత్రుడి కొరకు రాజ్యాన్ని అంతా ఇచ్చేసి వీతరాగ స ధర్మాత్మ, రాగాలన్నిటినీ వదిలేసి, వేటి మీద కూడా భోగలాలస లేనటువంటి వాడు అతను, అన్నిటిని వదిలేసి ధర్మాత్మ నిర్యయౌ
తపసే వనం, తపస్సు చేయడం కొరకు నిర్యయౌ వెళ్ళాడు. ఎక్కడికి? వనానికి వెళ్ళాడు. తపశ్చరతి అసౌ రాజా పర్వతే గంధమాదనే. ఆ రాజు, అరిష్టనేమి అనేటువంటి రాజు గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. కార్యం కృత్ తతః ఆగమ్యతేధునా గంతాస్మి పార్శ్వే శుక్రస్య తం వృత్తాంతం నివేదితం. ఇంద్రుడి యొక్క ఆజ్ఞని అనుసరించి నేను వెళ్ళాను. కార్యం కృత్వా మయా తత్ర ఆగమ్యతే అధునా. అక్కడ నా పని ముగించుకొని ఇంద్రుడికి అక్కడి విషయానంతా కూడా చెప్పడానికి కొరకు నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఆ అప్సర మళ్ళీ, సురుచి అనేటువంటి అప్సర మళ్ళీ అడుగుతుంది. అప్సరా ఉవాచ వృత్తాంతః కో భవత్తత్ర కథయస్వ మమ ప్రభో ప్రష్టు కామా వినీతాస్మి నోద్వేగం కర్తుమర్హసి. నన్ను చులకన చేయకు, నువ్వు ఉద్వేగం కర్తుమర్హసి, నన్ను చులకన చేయకు. ఆ వృత్తాంతం ఏంటి? నువ్వేదో ఇంద్రుడికి చెప్పాలని వెళ్తున్నావు కదా, అదేంటి వృత్తాంతం? నాకు కూడా చెప్పవా? ప్రష్టు కామా వినీతాస్మి, నేను చాలా వినయంతో అడుగుతున్నాను. నువ్వేవో పని మీద వెళ్ళావు, ఏదో పని లేని వాడివి, ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ చూడడానికి వెళ్ళావు అని అడగట్లేదు. అసలు ఏం జరిగింది అంటే, దేవదూతమైనటువంటి నువ్వు ఆయన ఎవరో రాజు తపస్సు చేసుకుంటుంటే వెళ్ళి చూడాల్సిన అవసరం ఏమింది? అక్కడ ఏం జరిగింది అవన్నీ నాకు చెప్పు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవదూత ఉవాచ శృణుభద్రే యథావృత్తం విస్తరేణ వదామితే తస్మిన్ రాజ్ఞివనే తత్ర తపశ్చరతి దుస్తరం. తస్మిన్ రాజ్ఞి వనే తత్ర తపశ్చరతి దుస్తరం శృణుభద్రే యథావృత్తం విస్తరేణ వదామితే. అక్కడ ఏం జరిగిందో విస్తరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అక్కడ తస్మిన్ రాజ్ఞి వనే తత్ర తపశ్చరతి దుస్తరం, అక్కడ చాలా ఘోరమైనటువంటి తపస్సుని ఆయన ఆ రాజు ఆచరిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ మొత్తం. ఇత్యహం దేవరాజేన శుభ్రూరాజ్ఞాపితస్తథా దూతత్వం తత్ర గచ్ఛాశు గృహీత్వేదం విమానకం అప్సరోగణ సంయుక్తం నానావాదిత్ర శోభితం గంధర్వ సిద్ధ యక్షైశ్చ కిన్నరాజ్యైశ్చ శోభితం తాళవేణు మృదంగాది పర్వతే గంధమాదనే నానా వృక్ష సమాకీర్ణే గత్వా తస్మిన్ గిరౌ శుభే అరిష్టనేమిం రాజానం దూతారోప్య విమానకే ఆనయ స్వర్గభోగాయ నగరీ మమరావతి. దూత, ఇంద్రుడు ఆజ్ఞాపించాడంట ఈయనకి, ఈ దేవదూతకి. ఏమని అంటే, విమానం తీసుకుని వెళ్ళి ఇప్పుడు వెంటనే అక్కడ కేవలం ఒక్కడివే వెళ్ళకు, యక్ష గంధర్వ కిన్నరులు వీళ్ళందరినీ తీసుకుని, అప్సరసలందరినీ తీసుకొని వెళ్ళు. తాళము వేణు మృదంగాదులన్నిటినీ తీసుకెళ్ళు. ఆ గంధమాదన పర్వతానికి చేరుకొని నానావృక్ష సమాకీర్ణమైనటువంటి ఆ వనం గిరి శిఖరానికి, చాలా వృక్షాలతో ఉన్నటువంటి ఆ గిరి శిఖరానికి వెళ్ళు. అరిష్టనేమి అనేటువంటి రాజు అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆయన్ని దూత ఆరోప్య విమానకే, ఆయన్ని ఈ విమానం మీద ఎక్కించుకొని స్వర్గభోగాయ నగరీ అమరావతి, స్వర్గభోగాలు అనుభవించడానికి కొరకు ఈ అమరావతి నగరానికి తీసుకురా అని చెప్పి పంపించాడంట. ఇత్యాజ్ఞాం ప్రాప్య శక్రస్య గృహీత్వా తద్విమానకం సర్వోపస్కర సంయుక్తం తస్మిన్ నిద్రావహం యయౌ. ఇత్యాజ్ఞాం ప్రాప్య, ఇంద్రుడి యొక్క ఆజ్ఞని పొందినటువంటి వాడిని నేను, ఆ విమానాన్ని తీసుకుని సర్వోపస్కర సంయుక్తం, ఆ గంధమాదన పర్వతానికి అన్ని మొత్తం ఆయన చెప్పినట్టుగా వేణు తాళ మృదంగాదులన్నింటినీ యక్ష గంధర్వ కిన్నర అప్సరసలందరినీ కింపురుషులందరినీ ఎక్కించుకొని ఆ అరిష్టనేమిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి వెళ్ళాను. ఆగత్య పర్వతే తస్మిన్ రాజ్ఞో గత్వా క్రమం మయా నివేదిత మహేంద్రస్య సర్వజ్ఞ అరిష్టనేమయే. సర్వజ్ఞుడైనటువంటి అరిష్టనేమికి నేను వెళ్ళి నేను వచ్చినటువంటి పనిని అలాగే నివేదిత మహేంద్రస్య క్రమం నివేదిత, మహేంద్రుడు ఏం చెప్పాడో, మహేంద్రుడు ఎలా చేయమని చెప్పాడో ఆ దాన్ని ఆయన కొరకు నేను నివేదించాను, ఆయనకి చెప్పాను నేను. ఇతి మద్వచనం శ్రుత్వా సంశయ అనుభవచ్చుభే. నా ఈ మాటలు విని ఒకసారి ఆయన సంశయంలో పడ్డాడంట. నేను రాజ్య భోగాలు అవన్నీ నాకు అవసరం లేదు, తపస్సు చేసుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే ఇంద్రుడు నా కొరకు విమానం పంపించడం ఏంటి, స్వర్గభోగాల్ని అనుభవించడానికి కొరకు దూతను పంపించడం ఏంటి,
అని అనుకొని ఒకసారి అరిష్టనేమి ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రష్టుమిచ్చామి దూతత్వాం తన్మే త్వం వక్తుమర్హసి గుణా దోషాశ్చ కేతత్ర స్వర్గే వద మమాగ్రతః జ్ఞాత్వా స్థితిం తు తత్రాజ్యం కరిష్యేహం యథా రుచి. ప్రష్టుమిచ్చామి, ఓ దూత, నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఈ స్వర్గంలో గుణాలు ఏమున్నాయి, దోషాలు ఏమున్నాయి, సరిగ్గా చెప్పాలి నువ్వు నాకు. స్వర్గే వద మమాగ్రతః, ఇప్పుడు నా ముందే చెప్పేసి. జ్ఞాత్వా స్థితింతో తత్రత్యాం కరిష్యేహం యథారుచి. ఒకవేళ నాకు గుణదోషాలు రెండు తెలిసిన తర్వాత దోషాల కంటే గుణాలు ఎక్కువగా ఉన్నాయి, అథవా అథవా దోషాలే లేవు అని అనిపిస్తే అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. ముందు నాకు గుణాలు దోషాలు ఏమున్నాయి చెప్పు అని అన్నాడు. అప్పుడు దూత చెప్తున్నాడు, స్వర్గే పుణ్యస్య సామగ్ర్యా భుజ్యతే పరమం సుఖం ఉత్తమేన తు పుణ్యేన ప్రాప్నోతి స్వర్గముత్తమం మధ్యమేన తథా మధ్యః స్వర్గో భవతి నాన్యథా కనిష్ఠేన తు పుణ్యేన స్వర్గో భవతి తాదృశః. ఇప్పుడు ఇక్కడ మూడు రకాల స్వర్గాలు ఉన్నాయండి. ఒకటి ఉత్తమ, మధ్యమ, అధమ భేదంతో మూడు రకాల స్వర్గాలు ఉన్నాయి. పుణ్యస్య సామగ్ర్య భుజ్యతే పరమం సుఖం. ఎవడెవడే పుణ్యం ఎంత ఉందో దాన్ని బట్టి వాడు స్వర్గాన్ని పొందుతాడు. ఉత్తమేనతు పుణ్యేన, ఎవడైతే ఉత్తమ పుణ్యాలు చేశాడో వాడు ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని పొందుతాడు. మధ్యమైన మధ్య స్వర్గ, మధ్యమ పుణ్యాలు చేసినటువంటి వాడు మధ్య స్వర్గాన్ని, కనిష్టమైనటువంటి పుణ్యాలు చేసిన వాడి తాదృశ స్వర్గ భజతి, అలాంటి స్వర్గాన్ని వాడు సేవిస్తాడు. పరోత్కర్ష పరోత్కర్ష సహిష్ణుత్వం స్పర్ధా చైవ సమశ్చతైః కనిష్ఠేషు చ సంతోషో యావత్ పుణ్యక్షయో భవేత్. ఇక్కడ ఈ స్వర్గంలో ఎలా ఉంది అంటే చెప్తున్నాడు, పరోత్కర్ష అసహిష్ణుత్వం స్పర్ధా చైవ ఒక నిమిషం ఎక్కడికి వెళ్ళా, కొద్దిగా పై సమైష్ఠతై. ఇప్పుడు ఇక్కడ స్వర్గంలో ఉత్తమ, మధ్యమ, కనిష్ట భేదాలతో మూడు రకాలుగా సుఖాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు కదా. ఈ కనిష్ట సుఖాలు అనుభవించే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తే వాళ్ళు చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. ఎక్కువ సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళకంటే తక్కువ వాళ్ళని చూసి వాళ్ళని తక్కువగా చూస్తూ ఉంటారు. పరోత్కర్ష, వాళ్ళు ఉత్కర్ష చేసుకుంటూ ఉంటారు. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత పుణ్యం చేశాను కాబట్టి ఇంత గొప్ప సుఖాలను అనుభవిస్తున్నాను, చీవిడు అంత పుణ్యాలు చేసుకోలేదు అందుకే తక్కువ సుఖాలను అనుభవిస్తున్నాడని ఎక్కువ సుఖాలు అనుభవించేవాడికి భావన ఉంటే, తక్కువ సుఖాలు అనుభవించేవాడు వాళ్ళకంటే ఎక్కువ సుఖాలు అనుభవించే వాళ్ళని చూసి ఈర్ష్యతో అసూయతో ఉన్నారు. క్షీణే పుణ్యే విశంత్యేతం మర్త్యలోకం చ మానవాః ఇత్యాది గుణ దోషాశ్చ స్వర్గే రాజన్నవస్థిత. క్షీణే పుణ్యే, వేదంలో కూడా ఇలాగే క్షీణే పుణ్యే పునః మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యే పునర్మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఒకవేళ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మానవ లోకంలో వచ్చి పడతారు. అదే చెప్తున్నా, క్షీణే పుణ్యే విశంతి ఏతం మర్త్యలోకం చ మానవాః ఇత్యాది గుణదోషాశ్చ స్వర్గే రాజన్నవస్థిత ఇది శ్రుత్వా వచో భద్రే స రాజా ప్రత్యభాషత. ఈ మాటలు విన్న తర్వాత ఓ భద్రే, ఓ సురుచి, ఆ రాజు ఈ మాటలు అన్నాడు. ఆ మాటలు అన్న తర్వాత నేనే ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియకుండా నేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్దామని వెళ్తున్నాను. అరిష్టనేమి అంటున్నాడంట, నేచ్ఛామి దేవదూతాహం స్వర్గమా అదృగ్విధం ఫలం. స్వర్గం ఈ దృగ్విధం ఫలం, అయితే నాకు ఇలాంటి స్వర్గం అవసరం లేదు. ఈ అసూయ రాగద్వేషాలు భూలోకంలో ఉన్నాయి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళి కూడా ఇవే అసూయ రాగద్వేషాలు అనుభవించాలా? అయితే నాకు అలాంటి స్వర్గం అవసరం లేదు. అతః పరం మహోగ్రం తు తతః కృత్వా కలేవరం త్యక్ష్యామ్యహం శుద్ధం హి జీర్ణాం త్వచం ఇవ ఉరగః. నేను పాములాగా ఈ శరీరాన్ని వదిలేస్తాను,
అతఃపరం మహోగ్రం తు తపఃకృత్వా కలేవరం. ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ శరీరాన్ని నేను పాము తన చర్మాన్ని వదిలేసినట్టుగా ఈ శరీరాన్ని నేను వదిలేస్తాను. అశుద్ధమైనటువంటి ఈ శరీరాన్ని నేను వదిలేస్తాను. దేవదూత విమానేదం గృహీత్వా త్వం యథాగతః తథాగచ్చ మహేంద్రస్య సన్నిధో త్వం నమోస్తుతే. నీకు ఒక పెద్ద నమస్కారం, నీకో నమస్కారము, నీ స్వర్గానికో నమస్కారం, నీ స్వర్గానికి అధిపతి అయినటువంటి దేవేంద్రుడికి ఒక నమస్కారం. వెటకారంగా చెప్పట్లేదు, చాలా గౌరవంగా చెప్తున్నాడు. అయ్యా దేవదూత, నీకు ఒక నమస్కారము, నీకో నమస్కారం అనట్లేదు, నీకు నమస్కారము, మహేంద్రుడికి ఒక నమస్కారం, స్వర్గానికి ఒక నమస్కారము. ఎలా వచ్చావో అలాగే మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవయ్యా, నాకు స్వర్గం అవసరం లేదు. అప్పుడు ఒకసారి వెళ్ళి ఇంద్రుడి దగ్గర నివేదిస్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వీళ్ళ మధ్యలో ఇద్దరి మధ్య దూతగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇత్యుక్తోహం గతో భద్రే శక్రస్యాగ్రే నివేదితం యథావృత్తం నివేద్యాథ మహదాశ్చర్యతాం గతః. నేను వెళ్ళి ఇంద్రుడికి ఈ మాట చెప్పంగానే ఇంద్రుడు చాలా ఆశ్చర్యంగా చూశాడంటే, ఏంటి స్వర్గానికి రానన్నాడా అని. అప్పుడు పునఃప్రాహ మహేంద్రో మాం శ్లక్ష్ణం మధురయాగిరా. ఆ ఇంద్రుడు నాతో చాలా మంచి మాటలు, చాలా మధురమైనటువంటి మాటలు, శ్లక్ష్ణయా గిరా, బాగా ఆచుతూచి ఇలాంటి మాటలు మాట్లాడాడు. మళ్ళీ చెప్తున్నాడంటే ఇంద్రుడు చెప్తున్నాడు దేవదూతకి, దూత గచ్చ పునస్తత్ర తం రాజానం నయాశ్రమం వాల్మీకేర్జ్ఞాత తత్వస్య స్వబోధార్థం విరాగిణం సందేశం మమ వాల్మీకే మహర్షేస్త్వం నివేదయ. అయితే దూత, అయితే నువ్వు వెళ్ళి ఆ రాజుని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలేసిరా. వాల్మీకే జ్ఞాతతత్వస్య స్వబోధార్థం విరాగిణం. ఆశ్రమం ఎవరి ఆశ్రమానికి వెళ్ళాలంటే జ్ఞాతతత్వుడైనటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్వబోధార్థం విరాగిణం. ఈయన వైరాగ్యంతో ఉన్నాడు కదా, స్వర్గ సుఖాలు కూడా అవసరం లేదన్నాడు. స్తంభాది బ్రహ్మ పర్యంతం విరాగం ఉండాలి, అది ఆయన ప్రదర్శించాడు. భూమి మీద సుఖాలు అవసరం లేదు, తపస్సు చేస్తున్నాడంటే ఏదో స్వర్గ సుఖాల కొరకు అనుకున్నాము, కాదంట, స్వర్గము అవసరం లేదన్నాడు. అంటే ఈయన విరాగిగా ఉన్నాడు కాబట్టి ఈయన తీసుకెళ్లి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలేసిరా. సందేశం మమ వాల్మీకేహే మహర్షేస్త్వం నివేదయ. ఆ వాల్మీకి మహర్షికి నా సందేశంగా ఇది వినిపించు. ఏమని? మహర్షేత్వం వినీతాయ రాజ్ఞాస్మై వీతరాగినే స స్వర్గమిచ్చతే న స్వర్గమిచ్చతే తత్వం ప్రబోధాయ మహామునే తేన సంసార దుఃఖార్తో మోక్షమేష్యతి చక్రమాత్. మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి నా మాటలుగా వాల్మీకి మహర్షికి నివేదించి, ఏమని? వినీతాయ రాజ్ఞే అస్మై వీతరాగిణే మహర్షే త్వం, ఏం చెప్పాలి? ప్రబోధాయ మహామునే తేన సంసార దుఃఖార్తో స్వర్గం ఇచ్చతే, ఈయనకి స్వర్గం అవసరం లేదు, ఈయన కొరకు ప్రబోధాయ మహామునే, ఓ మహామునే ఆయనకి ఏం కావాలో ఆ ఉపదేశాన్ని అందించు. తేన సంసార దుఃఖార్థం, నీవు ఇచ్చేటువంటి ఉపదేశంతో సంసారం అనేటువంటి దుఃఖాన్ని దాటాలనుకునేటువంటి ఈ ఆర్తుడు మోక్షమేష్యతి చక్రమాత్, క్రమంగా మోక్షాన్ని పొందగలడు. అంటే ఆ మీ ఉపదేశాన్ని విని ఆయన మోక్షాన్ని పొందగలడు. ఇత్యుక్త్వా దేవరాజేన ప్రేషితోహం తదంతికే మయాగత్య పునస్తత్ర రాజా వాల్మీకి జన్మనే నివేదితో మహేంద్రస్య రాజ్ఞ మోక్షస్య సాధనం. అప్పుడు మళ్ళీ అరిష్టనేమి దగ్గరికి వెళ్ళి వాల్మీకి మహర్షి గురించి నేను చెప్పి మోక్ష సాధనం గురించి కూడా చెప్పి మహేంద్రుడి మాటలు చెప్పేసి వచ్చాను. తతో వాల్మీకి జన్మాసౌ రాజానం సమపృచ్ఛత అనామయం మతి ప్రీత్యా కుశల ప్రశ్న వార్తయా. వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి నేను ఈయన వృత్తాంతం, అరిష్టనేమి వృత్తాంతము, ఇంద్రుడి వృత్తాంతం చెప్పగానే ఆయన వాల్మీకి మహర్షి అతి ప్రేమతో వాల్మీకి మహర్షిని ఇంకా తీసుకెళ్లి ఆయనకి ఇంద్రుడు చెప్పినటువంటి మాటలు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ అరిష్టనేమి రాజు చూసి, పుత్రుడు తపస్సు అంటే నీ రాజ్యం మొత్తము పుత్రులకు ఇచ్చేసి తపస్సు చేసుకోవడం వచ్చావు కదా, ఆ విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడంట. అడిగాడు, చాలా ప్రేమతో అడిగాడంట. అడిగితే
ఇప్పుడు ఆ రాజు అరిష్టనేమి చెప్తున్నాడంట, భగవన్ ధర్మ తత్వజ్ఞ జ్ఞాతజ్ఞేయ విదాంబర కృతార్థోహం భవద్దృష్ట్యా తదేవ కుశలం మమ. భగవన్ ధర్మతత్వజ్ఞ జ్ఞాత జ్ఞేయ విదాంబర. జ్ఞాత జ్ఞేయ, జ్ఞాత అంటే ఎవరు, జ్ఞేయము ఏంటి, ఆ జ్ఞానము, వాటన్ని తెలుసుకున్న వాళ్ళలో నీవు వరుడవి, శ్రేష్ఠుడవి. ధర్మతత్వజ్ఞ, ధర్మము తత్వము తెలిసినటువంటి వాడు భగవన్. కృతార్థోహం భవద్దృష్ట్యా, నేను మిమ్మల్ని దర్శనం చేసుకొని కృతార్థుణ్ణయ్యాను. తదేవ కుశలం మమ, అదే నాకు కుశలం. కృతార్థోహం భవద్దృష్ట్యా తదేవ కుశలం మమ. ఇంట్లో బాగున్నారా అందరూ అని ప్రశ్న వేశారు అనుకోండి, అంటే అందరూ బాగున్నారండి, మా పిల్లవాడికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చేసింది, అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది, పిల్లవాడికి పెళ్లి సంబంధం ఏదో ఏదో చూస్తున్నాం, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఇలాంటివన్నీ అడగడం అంటే పెద్దవాళ్ళు అడుగుతారు అంత బాగున్నారా అని. అంత బాగున్నారా అని అడిగితే యువతల వాడు వీడి ప్రశ్న, వీడి జవాబుని బట్టి వీడి ఏ స్థాయిలో, వీడి యోగ్యత ఏంటి అని ఆలోచిస్తారు. వీడి ఎందుకు కొరకు వచ్చాడు నాది. ఆయన అడిగారు కుశలం, అంతా కుశలమేనా అని అడిగితే ఈయన రాజు ఏం చెప్పాలి, అంతా బాగున్నారండి, పిల్లవాడు బాగా రాజ్యం పరిపాలిస్తున్నాడు, నేను తపస్సు చేసుకోవడానికి వనాలకు వచ్చాను, ఆయన రోజు అడేం చేస్తున్నాడా అని ఫోన్ చేసి తెలుసుకుంటున్నాను, లేదా ఎవరో ఒక దూతను పంపించి తెలుసుకుంటున్నాను అని చెబుతాడేమో అని వాల్మీకి మహర్షి చూశాడు. కానీ అరిష్టనేమి వైరాగ్యంతో ఉన్నాడుగా. ఆయన ఆయన అంటున్నాడు, భవదృష్ట్యా కృతార్థోహం తదేవ కుశలం మమ. మిమ్మల్ని దర్శించుకొని నేను కృతార్థున్నయ్యాను, అదే నాకు కుశలం. భగవన్ ప్రష్టుమిచ్చామి తద్ తద్ అవిఘ్నేన మేవద సంసార బంధ దుఃఖార్తే కథం ముంచామి తద్వది. నేను సంసార బంధాన్ని నుండి నేను ముక్తున్నవ్వాలి అని కోరిక గలవాడు నేను అని అనుకుంటున్న ఆర్తిని నేను. భగవాన్ ఆ ప్రశ్నను తద్ అవిఘ్నేన మేవద, విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా నాకు చెప్పు. కథం ముంచామి తద్వద, నేను ఎలా మోక్షాన్ని పొందగలను, ఎలా ముక్తుడిని కాగలను నాకు చెప్పు అని. ఇంకో 10 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఒక అధ్యాయం పూర్తి చేసుకొని మనం ఆపుదామండి. ఒక 10 నిమిషాలు అవుతుంది, ఏమనుకోకండి. ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్తున్నారు, వాల్మీకి రువాచ శృణు రాజన్ ప్రవక్ష్యామి రామాయణమఖండితం శ్రుత్వావధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి. అఖండమైనటువంటి రామాయణాన్ని నేను మీకు చెబుతున్నాను. ఈ రామాయణాన్ని విని తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే జీవన్ముక్తో భవిష్యసి, జీవించి ఉన్నవాడిగానే ముక్తుడవవుతావు. వశిష్ఠ రామ సంవాదం మోక్షోపాయ కథాం శుభాం జ్ఞాత స్వభావో రాజేంద్ర వదామి శ్రూయతాం బుధ. వశిష్ఠుడు రాముడి వీళ్ళిద్దరి యొక్క సంవాదము మోక్షోపాయ కథాం శుభాం, మోక్షోపాయకమైనటువంటి కథని శుభమైనటువంటి కథని నేను నీకు చెప్తున్నాను. జ్ఞాత స్వభావ రాజేంద్ర, జ్ఞాత స్వభావ, ఆయన్ని చూసి ఇలా విధంగా సంబోధిస్తున్నాడు. జ్ఞాత స్వభావ రాజేంద్ర వదామి శ్రూయతాం బుధ. శ్రూయతాం, నేను చెప్పేది బాగా విను. రాజోవాచ, అప్పుడు మళ్ళీ అరిష్టనేమి అడుగుతున్నాడు, కోరామః కీదృశః కస్య బద్ధో వా ముక్త ఏవ వా ఏతన్మే నిశ్చితం బ్రూహి జ్ఞానం తత్వవిదాంబర. కోరామః, ఎవరో రాముడు అంటున్నావు మీరు, ఎవరి రాముడు, కీదృశః ఎలాంటి వాడైనా, కస్య బద్ధోవా ముక్త ఏవ వా, ఆయన బద్ధుడా ముక్తుడా, ఏతన్మే నిశ్చితం బ్రూహి, మొదలు నువ్వు నాకు కథ చెప్పే కంటే ముందు ఆయన ముక్తుడా బద్ధుడా మొదలు ఈ మాట చెప్పి తర్వాత నువ్వు కథ మొదలుపెట్టు. ఇప్పుడు బద్ధుల గురించి కథ, ఎవరో బంధంలో ఉన్నవాడి కథలు చెప్పావనుకో, ఆయన గృహస్థుడు ఇలా ఉండేవాడు, 10 మంది పిల్లల్ని కన్నాడు, ఏవో కథలు చెప్పావనుకో, అలాంటి కథలు నాకు అవసరం లేదు. ఆయన ముక్తుడు అనుకో, ఆయన కథ చెప్పు, ఎలా ముక్తుడయ్యాడు నువ్వు నాకు చెప్పు అని చాలా బాగా అడుగుతున్నాడు ప్రశ్న. ఏతన్మే నిశ్చితం బ్రూహి జ్ఞానం తత్వవిదాంబర, ఈ జ్ఞానం నాకు మొదలు చెప్పి అసలు రాముడు ఎవరు,
ఆయన బద్ధుడా ముక్తుడా మొదలు ఆ ప్రశ్నకి జవాబు చెప్పి తర్వాత నువ్వు రాముడి కథ నువ్వు నాకు చెప్పు అంటే, ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటున్నారు, వాల్మీకి రువాచ శాపవ్యాజ వశాదేవ రాజవేషధరో హరి ఆహృత జ్ఞాన సంపన్న కించిజ్ఞోసో భవత్ ప్రభు కించిజ్ఞోసో అభవత్ ప్రభు. శాపవ్యాజ వశాదేవ, శాపము చేత ఆయన రాజవేషధారి అయినటువంటి శ్రీహరియే, నీ నీ ఇష్టదేవమైనటువంటి శ్రీహరియే రాజవేషధారి అయి వచ్చాడు. ఆహృత జ్ఞాన సంపన్న, జ్ఞాన సంపన్నుడే ఆయన, కానీ కించిత్ కొంచెమే జ్ఞానం ఉన్నవాడిగా ఆయన అవతారం దాల్చాడు. రాజోవాచ, ఆయన మళ్ళీ అరిష్టనేమి అడుగుతున్నాడు, చిదానంద స్వరూపే రామే చైతన్య విగ్రహే శాపస్య కారణం బ్రూహి కశ్యప్తా చేతిమేవద. చిదానంద స్వరూపుడైనటువంటి రాముడు చైతన్య విగ్రహుడు అంటే వశిష్ఠ రామ సంవాదం అంటే ఏ రాముడి గురించి చెప్తున్నావు అని అన్నాడు. అయితే ఏ రాముడైతే నీ ఇష్టదైవం అయితే ఏ శ్రీహరి ఉన్నాడో ఆయనే రాముడిగా జన్మించాడు శాపవశాత్, ఆ రాముడి కథే చెప్తున్నాను అంటే, అంటే రాముడు చిదానంద స్వరూపుడు, ఆయనకి శాపం ఏంటి? శ్రీ మహావిష్ణువు చిదానంద స్వరూపుడు, ఆయనకి శాపం ఇవ్వడం ఏంటి? చైతన్య విగ్రహం ఆయన అంటే ఆ శాపం కారణం ఏంటి చెప్తావా అంటే, అప్పుడు వాల్మీకి చెప్తున్నారు, సనత్ కుమారో నిష్కామో హి అవసద్ బ్రహ్మ సద్మని వైకుంఠాదాగతో విష్ణు త్రైలోక్య అధిపతి ప్రభు బ్రహ్మణ పూజితస్తత్ర సత్యలోక నివాసిభిః వినా కుమారం తం దృష్ట్వా హివాచ ప్రభురీశ్వరః. ఒకసారి బ్రహ్మసభకి శ్రీ మహావిష్ణువు వెళ్ళాడంట. వెళ్తే అక్కడికి బ్రహ్మసభలో ఉన్న వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుకి ఆయనకి సత్కారం చేశారు. ఎందుకు? ఆయన త్రైలోక్యాధిపతి కాబట్టి, వైకుంఠం నుంచి వచ్చాడు త్రైలోక్యాధిపతి విష్ణువు అనుకొని ఆయనకి అందరూ సత్కారం చేశారంట. బ్రహ్మణా పూజితస్తత్ర సత్యలోక నివాసిభిః, బ్రహ్మచేత కూడా పూజింపబడ్డాడంట. అయితే వినా కుమారం, సనత్ కుమారుడు తప్ప మిగతా అందరూ ఆయన్ని పూజించారంట. దృష్ట్వా హివాచ ప్రభురీశ్వర, అంటే సనత్ కుమారుడు నాకు పూజ చేయకపోవడం ఏంటి, బ్రహ్మే నాకు పూజ చేస్తే అని శ్రీ మహావిష్ణు సనత్ కుమారుని చూసి ఇలా అన్నాడు, సనత్ కుమార స్తబ్ధోసి నిష్కామో గర్వచేష్టయా అతస్త్వం భవకు కామార్తః శరజన్మేతి నామతః. నాకు వెంటనే శ్రీ మహావిష్ణువు కోపం వచ్చి, శరజన్మ శరవణ భవ, శరవణంలో పుట్టేవాడుగా నువ్వు జన్మ ఎత్తు, నువ్వు స్తబ్దంగా ఉన్నావు, గర్వచేష్టయ గర్వంతో ఉన్నటువంటి నువ్వు నన్ను పూజించలేదు. తస్త్వం భవ కామార్తః శరజన్మేతి నామతః, కామపీడితుడు అయినటువంటి శరజన్మలో శరజన్మ అంటే కుమారస్వామిగా నువ్వు జన్మించు. తేనాపి శపితో విష్ణు, ఏంటి సనత్ కుమారుడు ఆయన బ్రహ్మభావంలో ఉన్నాడు, అక్కడ విష్ణు వచ్చాడా, ఏ రూపంలో వచ్చాడు, బ్రహ్మ ఉన్న సభలో ఉన్నాను అవన్నీ ఆలోచించలేదు. విష్ణుమూర్తి ఇలా శపించగానే వెంటనే ఒకసారి చూసి, తేనాపి శపితో విష్ణు సర్వజ్ఞత్వం తవాస్తి కించిత్ కాలం హి తత్యక్త్వా త్వమజ్ఞాని భవిష్యత్. నువ్వే శ్రీ మహావిష్ణువు, నువ్వు ఎంత గొప్పవాడివి నువ్వు మహావిష్ణు, సర్వజ్ఞుడివి నువ్వు, సర్వజ్ఞుడైనటువంటి నువ్వు నేను ఏ అవస్థలో ఉన్నానో నువ్వు నన్ను చూడకుండా నన్ను శపిస్తావా? అయితే నువ్వు అజ్ఞానిలాగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు ఈ సర్వజ్ఞత్వాన్ని వదిలి కొంతకాలం నువ్వు కించిజ్ఞుడిలాగా అజ్ఞానిలాగా నువ్వు జన్మించదువుగాక అని ఆయన శపించాడు. భృగు భార్యాం హతాం దృష్ట్వా హివాచ క్రోధమూర్ఛితః విష్ణు తవాసి భార్యయా వియోగి భవిష్యతి. శ్రీ మహావిష్ణు ఒకసారి భృగువు యొక్క భార్యని వధించాడని, భృగు మహర్షి భార్యని, శుక్రుడి యొక్క భార్యని వధించాడు. భార్య చనిపోవడం చూసి ఆ భృగు మహర్షి కూడా ఆయన్ని శపించాడు. విష్ణు తవాపి భార్యయా వియోగో హి భవిష్యతి, నీకు కూడా భార్య వియోగం కలుగుతుంది అని ఆయన శపించాడు. వృందయా శపితో విష్ణు ఛలనం యత్వయా కృతం అతస్త్వం స్త్రీ వియోగంతో వచనాన్మయాస్యసి. వృంద కూడా ఆయన్ని శపించింది,
బృంద విష్ణువు తన్ను మోసగించి తన పాతివ్రత్యాన్ని చెరిపి తన భర్త అయినటువంటి జలంధరుణ్ణి వధించాడు కాబట్టి ఆ బృంద కూడా శపించింది, నువ్వు కూడా భార్య వియోగాన్ని పొందుతావు అని. భార్యా హి దేవదత్తస్య పయోష్ణి తీర సంస్థిత నృసింహవేష దృగ్విష్ణుం దృష్ట్వా పంచత్వమాగత తేన శప్తో హి నృహర్హి దుఃఖాత్ స్త్రీ వియోగత తవాసి భార్యయా సార్థం వియోగి భవిష్యతి. ఒకసారి దేవదత్తుడు అనేటువంటి వాడు భార్యతో పయోష్ణి అనేటువంటి నదీ తీరంలో ఉండగా నృసింహ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ వెళ్తూ ఉండగా చూసి ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఆవిడ మూర్ఛపోయి అలాగే ప్రాణాలు వదిలేస్తుంది. అదే దేవదత్తుడి కోపం వచ్చి నృసింహ రూపుడైనటువంటి విష్ణువునే శపించాడు, నువ్వు కూడా భార్య వియోగాన్ని పొందుతావు అని చెప్పి. భృగుణైవం కుమారేణ శపితో దేవశర్మణ వృందయ శపితో విష్ణు తేన మనుష్యతాం గతః. ఇలా భృగువు చేత, సనత్ కుమారుడి చేత, దేవశర్మ చేత, బృంద చేత శపితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మనుష్య రూపాన్ని ధరించాడు. అంటే రాముడికి ఏంటంటే శాపం అంటే అక్కడ రాముడిగా అవతరించడానికి ఎన్నో కారణాలు కావాలి, అంత కారణ సామాగ్రి ఇవన్నీ కూడా ఎప్పుడు నరసింహావతారం నుంచి వస్తున్నటువంటి శాపాలన్నిటినీ ఒక్కసారిగా తీసుకొని రామావతారంలో పూర్తి చేశాడు ఆయన. ఏతత్తే కథితం సర్వం శాపవ్యాజస్య కారణం ఇదానీం వచ్మి తత్సర్వం సావధానమతి శృణు. ఏతత్తే కథితం సర్వం, ఇవన్నీ కూడా నీకు శాపమే, ఎవరెవరు వచ్చారు అవన్నీ కూడా నీకు క్లుప్తంగా చెప్పాను. అవన్నీ కూడా ఇప్పుడు నేను వశిష్ఠ రామ సంవాదాన్ని నేను నీకు విశేషంగా వివరిస్తున్నాను. అంటే మొత్తానికి ఇప్పుడు వశిష్ఠ రామ సంవాదాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటే వాల్మీకి మహర్షి స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఎవరికి ఉపదేశం చేశారంటే అరిష్టనేమికి ఉపదేశం చేశారు. ఈ వృత్తాంతాన్ని ఎవరెవరికి చెప్పారు అంటే సురుచి అనేటువంటి అప్సరసకి దేవదూత ఇంద్రుడి దూత వివరించాడు. ఆ సురుచి కథ ఎవరు ప్రారంభం చేశారు అంటే అగ్నివేశ్యుడు తన కొడుకు అయినటువంటి కారుణ్యుడికి ప్రారంభం చేశారు. అగ్నివేశ్యుడి కథ ఎవరు ప్రారంభం చేశారు? అగస్త్య మహర్షి ప్రారంభం చేశారు. అగస్త్య మహర్షి సుతీక్ష్ణుడికి ప్రారంభం చేశాడు. ఇలా వెనక్కి వెళ్తేనే సులభంగా అర్థమవుతుంది. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రామచంద్ర పరబ్రహ్మణః చరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. రికార్డింగ్ ఆపుదామండి ఒక్క నిమిషం సమయం ఉంటే మాట్లాడుకుందాం.